భగవద్గీతని ఏ దృష్టితో మనము చదివితే ఆ దృష్టితో అర్థమవుతుంది అంటారు. అంటే ఏంటి? యాక్చువల్‌గా బాలగంగాధర తిలక్ మన భారతదేశానికి స్వతంత్రం రావడం కోసం చాలా కృషి చేశాడు. ఆయన 1905లో ఏమన్నాడు అంటే క్విట్ ఇండియా అనేటువంటి ఒక పదం ఆయన నోట్లో నుంచే వచ్చింది. క్విట్ ఇండియా అంటే ఏంటి? బ్రిటిషర్స్ ఆంగ్లేయుల్ని భారతదేశంలో నుంచి వెళ్ళిపోండి, మా స్వరాజ్యమే మా జన్మ హక్కు అని అన్నాడు. ఆయనకి 24/7 భగవద్గీత చదవడం తప్ప ఇంకొకటి లేదు. ఆయన భాషలో ఏం చెప్తాడు? భగవద్గీత చెప్పిందంటే కర్మయోగం. అంటే ఏంటి? ఊరికినే ఏ పని చేయకుండా అంతా జరుగుతుందిలే భగవతత్వంలోని కూర్చోవటం చెప్పలే. అంటే మన పనిని 100% చెయ్యాలని భగవద్గీత చెప్పింది. ఎందుకు చెప్పింది? అర్జునుడు నా వల్ల కాదు, నేను యుద్ధం చేయలేనని కూర్చుంటే కొన్ని ధర్మాలు ఉన్నాయి, నువ్వు చేయాల్సినటువంటి అవసరం ఉంది, నువ్వేమి ఇంపార్టెంట్వి కాదు ఏడుచుకుంటూ కూర్చోటానికి అని చాలా స్ట్రాంగ్గా ధైర్యంగా నవ్వుతూనే చెప్తాడు. అందుకని ఆయన ఏడ్చాడని ఈయన కూడా భగవాన్ కూడా ఎడవలేదనమాట. అంటే అర్థం ఏంటి? ఆ ధైర్యము, ఆ చేసే సామర్థ్యము, చేసే శక్తి అనేటువంటివన్నీ విషయాలన్నీ కూడా భగవద్గీత చెప్తుంది అని బాలగంగాధర తిలక్ గారి అభిప్రాయం. తర్వాత ఇంకోటి అయింది, గాంధీ గారు ఏమంటారు? తనకి ఏ సమస్య వస్తే అప్పుడు నేను భగవద్గీతను కళ్ళు మూసుకొని కనుక ఓపెన్ చేశానంటే నా సమస్యకి పరిష్కారం వస్తుందని గాంధీ గారు అంటారు. తర్వాత ఇంకోటి ఏంటి? ద్వైతంలో వండర్ఫుల్ పర్సన్ ఎవరంటే మధ్వాచారి. అంత వాళ్ళకు ఉన్నటువంటి అనుష్ఠానం కానీ ఆ నమ్మకం కానీ మనం ఎక్కడా చూడం, ఇప్పటికీ ఉన్నారు వాళ్ళు. ఆయన ఏమంటాడు? ద్వైతం అంటే ఏంటి? భగవతత్వం డిఫరెంటు, మనము డిఫరెంట్ అనేటువంటి విషయాన్ని మేము భగవద్గీత చెప్పింది అనేటువంటి విషయాన్ని వాళ్ళు 100% నమ్ముతారు. తర్వాత ఇంకొకళ్ళు విశిష్టాద్వైతం, ఒక్క విష్ణుమూర్తి తప్ప ఇంకొకడా ఎవ్వరు దేవుళ్ళే లేరు అనేటువంటి విషయాన్ని చెప్పింది భగవద్గీత అని వాళ్ళు విశిష్టాద్వైతం వాళ్ళు నమ్ముతారు. నెక్స్ట్ మన శంకరాచార్య గారు, శంకర భగవాన్ ఏం చెప్పారు? భగవద్గీత చెప్పింది కేవలం జ్ఞానం గురించే తప్ప ఇంకోటేం కాదు, ఉన్నదంతా జ్ఞానమేను, ఆ జ్ఞానాన్ని ఉపయోగించే ఈ శరీరం పనిచేస్తుంది. అంటే లోపల ఉన్నటువంటి ప్రాణశక్తి, జ్ఞానశక్తి అంటే ఏంటి? సత్ చిత్. సత్ అంటే ఆ శక్తి ఉండడము, చిత్ అంటే తెలియడము, జ్ఞానము. ఎందుకున్నాయో ఆ రెండు? కేవలం ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేయడం కోసమే. ఆ ఆనందమే ఆ ఆనందం, ఆ బ్రహ్మానందమే భగవతత్వం. అది మన దగ్గర ఉన్నది. మనకి పరమాత్మతత్వానికి పిసరంత కూడా తేడా లేదు. మనం కూడా 24 గంటలు ఆ ఆనందాన్ని, ఆ బ్రహ్మానందాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ప్రతి చోట మనం ఆనందాన్ని చూస్తూ, అవసరం ఏదన్నా వచ్చినా, ఎవరన్నా ఎక్కడైనా ఇబ్బంది పడుతున్నా వాళ్ళకి వాళ్ళు ఆనందంగా ఉండడానికి మనం మన హెల్పింగ్ హ్యాండ్ అందిస్తూ ఆ చేసేదంతా ఎవరు? భగవతత్వమే చేస్తుంది. ఎందుకు చేస్తుంది పాపం? భగవతత్వానికి నోరు లేదు, మాట లేదు, మనసు లేదు. తర్వాత ఇంకోటి ఏంటి? చూడలేదు, కదలలేదు. అంటే ఏంటి? కాకపోతే సర్వత్రా వ్యాపించున్నది. మరి ఈ సర్వత్రా వ్యాపించున్నటువంటి పరమాత్మతత్వం ఏం చేసింది? ఒక ఆలోచన ఇచ్చింది. ఏంటి? సృష్టి జరగాలి అని.